హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్రైమ్ ఫైల్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీకాంత్. బహుశా మనందరికీ 3 Idiots సినిమాలో అమీర్ ఖాన్ ప్లే చేసిన ఫిన్స్ వాంగ్డ్ క్యారెక్టర్ గుర్తే ఉంటుంది కదా. ఆ సినిమాలో ఏ టెన్షన్ లేకుండా ఎప్పుడు నవ్వుతూ అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండే ఆ క్యారెక్టర్కి రియల్ లైఫ్ రూపమే సోనమ్ వాంగ్చుక్. కానీ ఒకప్పుడు ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయిన మనం ఈరోజు ఆయన పరిస్థితి చూస్తే కన్నీళ్ళు ఆపుకోలేం. ఎందుకంటే ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన ఆ చేతులు ఇప్పుడు హాస్పిటల్ బెడ్ మీద సెలైన్ బాటిల్స్తో కనిపిస్తున్నాయి. ఒక గొప్ప సైంటిస్ట్, ఒక గొప్ప దేశభక్తుడు ప్రాణాలు కోల్పోయే స్టేజ్లో హాస్పిటల్లో ఉన్నారు. అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది? ఒక గొప్ప విద్యావేత్త మన కోసం, మన స్టూడెంట్స్ కోసం తన ప్రాణాలను ఎందుకు రిస్క్ చేస్తున్నారు? ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు? దయచేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే ఏ ఒక్కరిదో ప్రాబ్లం కాదు, రేపు మన ఫ్యూచర్కి రాబోయే అతిపెద్ద ప్రాబ్లం. అసలు సోనమ్ వాంగ్చుక్ అంటే ఎవరో ముందు మనం తెలుసుకోవాలి. చాలామందికి ఆయన పేరు వినగానే ఆ సినిమా మాత్రమే గుర్తొస్తుంది. కానీ రియల్ లైఫ్లో ఆయన అంతకన్నా పెద్ద హీరో. ఆయన పుట్టింది -డిగ్రీల చలి ఉండే లడఖ్లోని ఒక చిన్న పల్లెటూరులో. అక్కడ చదువుకోవడానికి కనీసం స్కూల్స్ సరిగా లేని టైంలో 10 మందికి చదువు చెప్పాలి అని ఫిక్స్ అయ్యారు. 10th క్లాస్ ఫెయిల్ అయిన ఎంతోమంది స్టూడెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్పించి గొప్ప గొప్ప ఇంజనీర్స్గా, ఇన్నోవేటర్స్గా మార్చిన ఒక గొప్ప గురువు ఆయన. లడాక్ లాంటి మంచు ఎడారిలో నీళ్ళు కోసం జనాలు కష్టపడుతుంటే ఏకంగా మంచుతోనే ఐస్ స్తూపాలు క్రియేట్ చేసి ఒక ఆర్టిఫిషియల్ గ్లేషియర్ సిస్టమ్ని కనిపెట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. కానీ ఇలాంటి ఒక గొప్ప సైంటిస్ట్ ఈరోజు తన పనులన్నీ పక్కన పెట్టి రోడ్డు మీదకి ఎత్తుకొచ్చాడు. ఎందుకంటే ఆయన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఆయన సొంత ఊరు లడక్, అలాగే ఆయనకు ఎంతో ఇష్టమైన మన దేశ యువత భవిష్యత్తు, ఈ రెండు ఇప్పుడు డేంజర్లో ఉన్నాయి. ఫస్ట్ లడక్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. జమ్మూ కాశ్మీర్కి ఆర్టికల్ 370 తీసేసినప్పుడు లడఖ్ని ఒక సపరేట్ యూనియన్ టెరిటరీగా చేశారు. అప్పట్లో లడక్ ప్రజలందరూ సంబరాలు చేసుకున్నారు. కానీ ఆ తర్వాతే అసలు నిజం తెలిసింది. లడక్ ప్రాంతాన్ని కాపాడటానికి, అక్కడ భూముల్ని, పర్యావరణాన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు చేతుల్లోకి వెళ్లకుండా ఆపడానికి 6th షెడ్యూల్ అనేది ఖచ్చితంగా కావాలి. ఇది ఇస్తామని ప్రామిస్ చేసిన గవర్నమెంట్ ఆ తర్వాత దాని గురించి పట్టించుకోవడం మానేసింది. లడఖ్లో ఉన్న అద్భుతమైన నేచర్ని నాశనం చేసి అక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు కట్టడానికి ప్లాన్స్ జరుగుతున్నాయి. దీన్ని అడ్డుకోవడానికి లడఖ్ ప్రజల హక్కుల కోసం వాంగ్చుక్ -20 డిగ్రీల చలిలో కూడా ఎన్నోసార్లు దీక్షలు చేశారు. అయితే ఈ పోరాటం కేవలం లడఖ్తో ఆగిపోలేదు ఫ్రెండ్స్. అక్కడే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చింది. లడఖ్ కోసం స్టార్ట్ అయిన ఈ ఫైట్ ఇప్పుడు మన దేశం మొత్తం మీద ఉన్న కోట్ల మంది స్టూడెంట్స్ ఫైట్గా మారింది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, రీసెంట్గా మన దేశంలో జరిగిన నీట్, క్యూట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఎంత పెద్ద స్కామ్ జరిగిందో. రాత్రి బౌలు నిధులు లేకుండా కడుపు మార్చుకొని కష్టపడి చదివిన ఎంతోమంది స్టూడెంట్స్ కళలు ఒక రోజులో నాశనమయ్యాయి. పేపర్ లీక్ అయ్యాయి. లక్షల రూపాయలు ఇచ్చి ర్యాంకులు కొనుక్కున్నారు. కష్టపడి చదివిన స్టూడెంట్స్కి మాత్రం అన్యాయం జరిగింది. ఈ దేశంలో చదువును కూడా బిజినెస్లా మార్చేశారని తెలిసి స్టూడెంట్స్ రోడ్డెక్కితే వాళ్ళని పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. స్టూడెంట్స్ బాధలు చూసి చలించిపోయిన సోనమ్ వాంగ్చుక్ వాళ్ళకి అండగా నిలబడాలని డిసైడ్ అయ్యారు. కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్తో కలిసి ఢిల్లీ గడ్డ మీద పోరాటానికి దిగారు. విద్య వ్యవస్థలో జరిగిన ఈ ఘోరమైన స్కామ్స్కి బాధ్యత వహిస్తూ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రిజైన్ చేయాలని, అలాగే లడఖ్కి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ జూన్ 28న జంతర్ మంతర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్షకు, అంటే కనీసం నీళ్లు కూడా తాగకుండా చేసే హంగర్ స్ట్రైక్కి కూర్చున్నారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు ఫ్రెండ్స్, ఏకంగా 21 రోజులు. ఆయన వయసు 59 ఏళ్ళు. ఆ వయసులో ఢిల్లీలో మండుతున్న ఎండల్లో ఒక చుక్క నీరు కూడా లేకుండా దీక్ష చేశారు. ఆయన బరువు ఏకంగా 8 కేజీలు తగ్గిపోయింది. బాడీలో పొటాషియం లెవెల్స్ పడిపోయాయి. ఏ క్షణంలో అయినా హార్ట్ అటాక్ రావచ్చు, ప్రాణాలు పోవచ్చు అని డాక్టర్లు వార్నింగ్ ఇచ్చారు.
మరి ఇన్ని రోజులు ఒక దేశభక్తుడు ప్రాణాల మీద ఆశలు వదులుకొని పోరాటంటే సిస్టమ్ ఏం చేసింది? వాంగ్చుక్తో ఎవరైనా మాట్లాడారా? ఆయన ప్రాబ్లమ్స్ ఏంటో అసలు విన్నారా? అస్సలు లేదు, ఎవ్వరు మాట్లాడలేదు. పైగా జూలై 18వ తేదీన దీక్ష చేస్తున్న వాంగ్చుక్ని పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా ఎత్తుకెళ్ళిపోయారు. ఎవ్వరు చూడకుండా ఆయన్ని సఫ్దర్జంగ్ హాస్పిటల్లో పడేశారు. మరోపక్క తమకు న్యాయం కావాలని వాంగ్చుక్కి సపోర్టుగా పార్లమెంట్ దగ్గరికి సంసద్ చలో అంటూ వెళ్తున్న వేలాది మంది స్టూడెంట్స్ మీద పోలీసులు విరుచుకుపడ్డారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా నిలబడ్డ యువత మీద లాఠీ చార్జ్ చేశారు, టీయర్ గ్యాస్ కొట్టారు. మన దేశ భవిష్యత్తు అయిన స్టూడెంట్స్ని రోడ్ల మీద పడేసి కొట్టేశారు. ఇదంతా చూస్తుంటే మనం డెమోక్రసీలో ఉన్నామా లేక డిటెక్టివ్ షిప్లో ఉన్నామా అని అనిపిస్తుంది కదా. కానీ వాంగ్చుక్ ఎక్కడ తగ్గలేదు. హాస్పిటల్ బెడ్ మీద ఉట్టి కూడా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ కూడా ఆయన సిస్టమ్కి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీరు నన్ను అరెస్ట్ చేయొచ్చు, హాస్పిటల్లో పడేయచ్చు, కానీ నా ఆశయాన్ని అరెస్ట్ చేయలేరు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మా స్టూడెంట్ లీడర్స్ని పార్లమెంట్లో మాట్లాడనిచ్చే వరకు, వాళ్ళకి న్యాయం జరిగే వరకు నా ప్రాణాలు పోయినా సరే ఈ దీక్ష ఆపేది లేదు అని తెగేసి చెప్పారు. ఆయన పరిస్థితి విషమంగా మారడంతో ఆయన ప్రాణాలు కాపాడాలని ఆయన భార్య గీతాంజలి గారు వెంటనే ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా పరిస్థితిని సీరియస్నెస్ని అర్థం చేసుకుంది. నిన్నటికి నిన్న జూలై 21న కోర్టు స్పందించింది. ఆయనకు ఇమీడియట్గా బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వాలని, ఎంత హాస్పిటల్ అయినా మేదాంతకు షిఫ్ట్ చేయాలని ఆర్డర్స్ పాస్ చేసింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆయన అడుగుతున్న దాంట్లో ఏమైనా స్వార్థం ఉందా? లేదు కదా. ఒక మనిషి తన కోసం కాకుండా మన పర్యావరణం కోసం, మన స్టూడెంట్స్ కోసం, భవిష్యత్తు కోసం, రేపు మన పిల్లల ఎడ్యుకేషన్ కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. కానీ ఈ సిస్టమ్ ఓరున్న వాళ్ళు ఆయన వాయిస్ని నొక్కేయాలని చూస్తున్నారు. ఇలాంటి టైంలో ఆయనకు సపోర్ట్గా నిలబడాల్సిన బాధ్యత మనందరి మీద లేదా? ఈ ఎడ్యుకేషన్ స్కామ్స్ గురించి, వాంగ్చుక్ చేస్తున్న పోరాటం గురించి మీరేమనుకుంటున్నారో ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్లో తద్దరిల్లేలా చెప్పండి. మీ వాయిస్ కూడా బయట ప్రపంచానికి తెలియాలి. ఈ నిజాలు అందరికీ తెలియాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులన్నింటిలో ఇప్పుడే షేర్ చేయండి. వాంగ్చుక్ గారికి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అని ప్రూవ్ చేద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మళ్ళీ ఇంకొక పవర్ఫుల్ వీడియోతో ముందుకు వస్తాం. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ శ్రీకాంత్. జై హింద్.